ఇండియాలో 1000 కోట్లు సాధించిన మూవీస్ అవి ఎన్ని రోజులలో సాధించాయి అనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఓన్లీ ఇండియాలోనే 1000 కోట్లు దాటిన మూవీస్ గురించి కూడా చెప్పబోతున్నాం. ఇండియాలో 1000 కోట్లు దాటిన మూవీస్ ఓన్లీ 6 ఉన్నాయి. నెంబర్ 6 దంగల్ మూవీ డిసెంబర్ 2016లో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ చైనాలో 2017 మేలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఒక చైనాలోనే దాదాపు 1200 కోట్లకు పైగా సాధించింది. ఇలా ఈ మూవీ 154 రోజులలో 1000 కోట్ల క్లబ్లో చేరింది. మొత్తం వరల్డ్ వైడ్గా 2000 కోట్లకు పైగానే సాధించి ఇండియాలోనే 2000 కోట్లు దాటిన మొదటి మూవీగా ఈ మూవీ నిలిచింది. నెంబర్ 5 పఠాన్ మూవీ జనవరి 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ 1000 కోట్ల క్లబ్లో చేరడానికి 27 రోజులు పట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1050 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెంబర్ 4 జవాన్ మూవీ సెప్టెంబర్ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ 1000 కోట్ల క్లబ్లో చేరడానికి 18 రోజులు పట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1100 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది. నెంబర్ 3 ట్రిపుల్ ఆర్ మూవీ మార్చి 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీ కేవలం 16 రోజులలోనే 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెంబర్ 2 KGF చాప్టర్ 2 ఈ మూవీ ఏప్రిల్ 2022లో రిలీజ్ అయింది. ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిన 20 డేస్ గ్యాప్లోనే ఈ మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ రెండు పాన్ ఇండియా మూవీసే అయినా కానీ రెండు మూవీస్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కూడా ట్రిపుల్ ఆర్ లాగానే కేవలం 16 రోజులలోనే 1000 కోట్ల క్లబ్లో చేరింది. KGF చాప్టర్ 2 వరల్డ్ వైడ్గా 1250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెంబర్ 1 బాహుబలి 2 ఈ మూవీ ఏప్రిల్ 28, 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ కేవలం 10 రోజులలోనే 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఇండియాలో 1000 కోట్లు సాధించిన మొదటి మూవీ బాహుబలి 2. అసలు ఈ 1000 కోట్ల క్లబ్ని క్రియేట్ చేసిందే బాహుబలి 2 మూవీ. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ 10 రోజులలో 1000 కోట్లు సాధించే రికార్డ్ని ఇంతవరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. మళ్ళీ ప్రభాస్ కల్కి మూవీతో ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తాడో లేదో కామెంట్ చేయండి. బాహుబలి మూవీ వరల్డ్ వైడ్గా 1800 కోట్ల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఓన్లీ ఇండియాలోనే 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ విషయానికి వస్తే కేవలం 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి బాహుబలి 2, 2 KGF చాప్టర్ 2. బాహుబలి 2 ఓన్లీ ఇండియాలోనే 1400 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. KGF 2 ఓన్లీ ఇండియాలోనే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ రెండు మూవీస్ సీక్వెల్ కావడం ఒక విశేషం. కల్కి మరియు పుష్ప ఎన్ని రోజులలో 1000 కోట్లు సాధిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.